హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే బాబు. సార్, బీఆర్ఎస్ శ్రేణులు మనం ఎప్పుడు చూస్తున్నాం, కోమటిరెడ్డి గారు అండ్ పొంగులేటి గారు వీళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా రేవంత్ వెనకాల గోతులు తవ్వుతున్నారు, రేవంత్ రెడ్డిని వాళ్ళే ముంచుతారని చెప్పేసి ఒక పోర్ట్రేట్ చేయడం మనం చూస్తున్నాం సార్. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తారు సార్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 20 సంవత్సరాల అధికారంలో ఉంటుంది, రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు అని చెప్తున్నారు సార్. అలాగే అసెంబ్లీ స్థానాలు 119 ఉన్నాయి కదా సార్, 170 స్థానాల వరకు పెరిగే అవకాశం ఉందంట, 130 స్థానాల వరకు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆయన అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్. ఇప్పుడు దీనిపైన చర్చ అయితే మొదలైంది. 20 సంవత్సరాలు కాంగ్రెస్ నిజంగా అధికారంలోకి ఉంటుందా, మరి 119 నుంచి 170 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఎలా పెంచుతారు, ఎలా పెరుగుతాయని చెప్పేసి మరి మీరు దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? అసలు యాక్చువల్గా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడింది. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మాటలు కాదు. ఇకపోయినట్టయితే కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కడు 30 సంవత్సరాలు నేనే అనుకుంటాడు. అలాగే అనుకున్నాడు కేసీఆర్, అలాగే అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అనుకోవడంలో తప్పు లేదు. ఎవరు కూర్చున్నా ఇప్పుడు వీళ్ళు కూటమి అనుకోకుండా ఎందుకు ఉండాలి? వాళ్ళు అనుకోవచ్చు మరో 20 సంవత్సరాలు తిరుగులేదు అనుకోవచ్చు. ఆ 20 సంవత్సరాలు ఎలా 20 సంవత్సరాలు గడవాలంటే 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మొత్తం 4 టర్ముల మాట. అంటే ఒక ఆల్మోస్ట్ చాలా సగం జీవితం అయిపోతుంది ఏ వ్యక్తికైనా 20 సంవత్సరాలు అనేసరికి. అది చాలా పెద్ద టాస్క్. అది అసలు ఇప్పుడు ఉన్నది పార్టీ ఉంటుందా ఊడుతుందా, లేకపోతే ఈ పదవి ఉంటుందా ఊడుతుందా? మనం చేసిన వాగ్దానాలు ఏమిటి, మనం నెరవేరుస్తున్నవి ఏమిటి, ఎక్కడ ప్రజలు మనల్ని వేలెత్తి చూపిస్తున్నారు, ఎక్కడ అపోజిషన్ వర్గాలు మనల్ని వేలెత్తి చూపిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పే స్థితిలో వీళ్ళందరూ కలిసి కృషి చేస్తే కాంగ్రెస్ నాయకులు నిలబడే అవకాశం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి సమర్థుడు కాబట్టి నోటితో సమాధానం చెప్తాడు. పరిపాలనలో నోటితో సమాధానం చెప్పడం కాదు. ఆ నెలవగానే ఆ 3,000 సమాధానం చెప్తాయి. ఆ 3,000 ఇపోయినట్టయితే వాళ్ళు 1,00,000 మంది 1,00,000 గొంతులతో ప్రశ్నిస్తారన్నమాట. ఇక్కడ డబ్బుతో నడిపించవలసినటువంటి ప్రభుత్వం, దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు అనుమానాలే. నిజమే 135 సంవత్సరాల వరకు సజావుగా సాగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అలా కాదు. అది ఎవరో ఒక బలమైనటువంటి వర్గం ఉండి వాళ్ళు స్టాండ్ తీసుకుంటే కొంచెం ఇన్నాళ్ళకి నిలబడింది. బికాజ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనవాయితీ ఏమిటి? ఒకడు పరుగు పెడదామని ముందడుగేస్తే నలుగురు వెనక్కి లాగేస్తారు. ఇందాక మీరు చెప్పారు చూసారా, ఇందులో ఇది ఒక స్ట్రాటజీ కావచ్చు. ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మిగతా వాళ్ళు ఉన్నారు చూసారా, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూడా అలవి కాని మాటలతో అంత మాటలు అనవలసిన అవసరం లేదు. కొంచెం విగరస్గా అగ్రెసివ్గా మాట్లాడి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. దాన్ని పడకూడదు అన్నమాట, కంట్రోల్లో ఉంచాలి పార్టీని. ఇప్పుడు పార్టీ అలాగే ఉంది. ఒక పక్క జనాన్ని సమాధానం చెప్తాడా, ఒక పక్క బీఆర్ఎస్ని లెక్క చేయవలసిన అవసరం లేదు. మరో పక్క బీజేపీ ఉంది. నెక్స్ట్ నీకు పోటీ ఎవరైనా వస్తారంటే బీజేపీ. బీఆర్ఎస్ పోయింది, ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఆ ఇంటి గొడవే, ఇంకెవరు ప్రజలు పాప అందరూ కూడా ప్రజలు మెచ్చుకున్నారు. కానీ ఆ హరీష్ రావు, ఆ కవిత, ఆ సంతోష్, ఆ కేటీఆర్, ఆ కేసీఆర్ను వాళ్ళు ఎంత అవినీతి పాల్పడ్డారో అంత అవినీతిలో ఏదో దాచుకోగా ఏదైనా మిగిలింది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ బీజేపీతో పోటీ పడాలి. బీజేపీ అంటే కేంద్రం మద్దతు ఉంది, అర్థమైందా? ఒక బలమైన మద్దతుతో ఉన్న పార్టీతో పోటీ పడాలంటే మీరు సంపద సృష్టించాలి. మీ సంపద ఇప్పుడు సృష్టించడానికి అవకాశాలు లేవు, కనబట్టం లేదు. ఒకప్పుడు మేమే ధనవంతమైనటువంటి రాష్ట్రం అని చెప్పుకున్న వాళ్ళు
ఒకప్పుడు భారతదేశంలో మొత్తం ముఖ్యమంత్రులందరికీ మేమే డబ్బులు ఇస్తామన్న వాళ్ళు ఈరోజు మొత్తం వాళ్ళు చేసిన ప్రామిసులకి వాళ్ళు నిలబెట్టుకునే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. అది కోమటిరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇంకెవరో పొంగులేటి కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. అది ఎలా అవుతుంది? నీ జేబులో రూపాయి లేదు, పదరా షాపింగ్ అంటాను నేను. ఏ షాపింగ్ చేస్తాను నేను? ఎలా చేస్తాను? నాకు అప్పిచ్చేవాడు ఒకడు ఉన్నాడు అనుకుంటాను, వాడు అప్పు ఇవ్వడు నాకు. అప్పుడు నీకు ఏ షాపింగ్ చేస్తాను? అలా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుల కోసం చాలా తీవ్రమైనటువంటి వెదుగులాట ప్రారంభించాడు. ఎక్కడి నుంచి ఏమాత్రం కనీసం 1000 కోట్లైనా అప్పు జరుగుతుందా, 500 కోట్లైనా అప్పు జరుగుతుందా అని అప్పులు పెంచడం కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి నిధులు రావు. ఎందుకంటే ప్రత్యర్థులు కదా. అంతకుముందు అంటే రాజకీయాలు బాగున్నప్పుడు ప్రత్యర్థులైనా వాళ్ళైనా తమ వాళ్ళైనా అందరికీ సమదృష్టితో నిధులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, మర్చిపోండి. మీరు ప్రత్యర్థులైతే మీరు అడగొద్దు. అది కూడా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఆ ఇందిరాగాంధీ గారే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే నిధులు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మాత్రమే ప్రాజెక్టులు. అది వీళ్ళు కూడా మొదలుపెట్టారు. అర్థమైందా? నిధులు వచ్చే మార్గం ఎక్కడి నుంచి? ఇక్కడ ఉన్నటువంటి ఆ భూముల్ని అమ్ముకోవడం. అదే కేసీఆర్ చేశాడు. కేసీఆర్ ఏంటంటే పబ్లిక్గా చేయకుండా లోపాయకారంగా చేశాడు. మరి వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి అండర్స్టాండింగ్ ఉందో భగవంతుడికి తెలియాలి. వీళ్ళెవరో అది ఎంక్వైరీ చేసి పట్టుకుంటుంది, కానీ మనం మాట్లాడడానికి మనకి అర్హత లేదు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చేసేది కూడా అదే కదా. ధరణిని మళ్ళీ లేఅవుట్లు వేస్తున్నాడు, వేసి అమ్ముతున్నాడు. అది ప్రభుత్వ ఖజానాగా మార్చుకుంటున్నాడు. ఆయన చేసిందే ఈయన చేస్తున్నాడు. ఆయన రహస్యంగా చేసుకున్నాడు, ఈయన పబ్లిక్గా చేస్తున్నాడు. అది కాదు కదా. సంపదని సృష్టించాలి, పరిశ్రమల్ని తెచ్చుకొని ఏర్పాటు చేయాలి. తర్వాత పార్టీలో కంట్రోల్ ఉండాలి. తర్వాత ఏంటంటే పార్టీలో ఇప్పుడు వీళ్ళందరూ తిమింగిలాలు, వాళ్ళందరినీ కూడా సమాధానపరచాలి. ఇవన్నీ చూసుకునేసరికి ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ రేవంత్ రెడ్డి నోబడీ కెన్ మెయింటైన్. ఓకే, చెప్పగలను నేను. అది రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకోటి మెయింటైన్ చేయలేడు. అది కనుక మళ్ళీ ఏదో ఆ నిధులు ఏవో వచ్చినట్టయితే పార్టీ సస్టైన్ అవుతుంది. మీరెవరు 20 సంవత్సరాలు ఉంటుందని చెప్పడానికి ఇప్పుడే కింద మీద పడి పల్టీలు కొట్టుకుంటున్నారే మీరు. 20 సంవత్సరాలకు వారంటీ ఇస్తారా? ఇస్తే మాత్రం జరుగుతుందా? జరగకపోతే మీరు నలుగురిలో అభాస్పాలు అయిపోరా? కనుక ఇవన్నీ కలలు. 175 స్థానాలు పెంపు ఇవన్నీ లేవండి. 170 స్థానాలు అంటే మళ్ళీ ఇప్పుడు ఇంత రాష్ట్రం అంటే ఇన్ని జిల్లాలు చేశారండి. ఇంకెక్కడ జిల్లాలు చేస్తారో? జిల్లాలు చేస్తే మనుషులు ఉండాలా? మనకేటి గ్రామాలు, తాలూకాలు, జిల్లాలు. తాలూకాలే మీకు ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్నట్టు 31 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడే దీన్ని చాలా పెద్ద చేశారు. చేసినప్పుడు మళ్ళీ ఇంకెంత పెద్ద చేస్తారు?